అస్మద్గురుభ్యో నమః. జ్వాలాయాం వైష్ణవీ దేవి. అష్టాదశ శక్తిపీఠంలోని 15వ శక్తిపీఠము వైష్ణవీదేవి ఆలయము హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఓం కాలధర పర్వతాగ్రే జ్వాలారూపానుభాససే జ్వాలాముఖీతి విఖ్యాత జ్యోతిర్మూర్తి నిదర్శన రాధే శ్యామేతి నా దేవ వర్ధమానాత్ విషాంతతి జ్వాలాయాం వైష్ణవీదేవి సదా రక్షతు సాంకరి. కాలాధర పర్వతాగ్రే జ్వాలారూపానుభాససే జ్వాలాముఖీతి విఖ్యాత జ్యోతిర్మూర్తి నిదర్శన రాధే శ్యామేతి నాదేన వర్ధమాన విషాంతతి జ్వాలాయాం వైష్ణవీదేవి సదా రక్షతు శాంకరి. కాలధర కాలంజర పర్వతంపై జ్వాలారూపంలో జ్వాలాముఖి అనే పేరిట వెలసి రాధే శ్యామ్ అంటూ ఉంటే పెరిగే జ్వాలగా కనిపించే వైష్ణవీదేవి శంకరుని యొక్క అర్ధాంగి, మనలను రక్షించుగాక. స్థల పురాణం. పఠాన్కోట్ నుంచి జోగేంద్రనగర్ వెళ్లే దారిలో జ్వాలాముఖి రోడ్డు అనే రైల్వే స్టేషను ఉన్నది. ఇక్కడ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో జ్వాలాముఖి క్షేత్రం. దీనిని జ్వాలా వైష్ణవి క్షేత్రముగా భావించవలసిందని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్తపీఠాధిపతి గారు ప్రకటించారు. అయితే అధిక సంఖ్యాకులు ఈ వైష్ణవీదేవిని కాక హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో గల వైష్ణవీదేవి ఆలయాన్ని కాట్రాలో ఉన్నది జ్వాలా వైష్ణవి శక్తిపీఠంగానే నమ్ముతూ ఉన్నారు. దేవి పేరు ఉచ్చారణలో తేడా ఉన్నప్పటికీ శ్లోకంలోని ఇతర శక్తిపీఠ నిరూపణలో కూడా ఇటువంటివి నామ సారూప్యం కలిగిన వచ్చినప్పుడు భ్రాంతి పడడము సహజమే. వివాదాలను అలా ఉంచితే శక్తిదేవి జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షంగా వెలసిన ఏకైక క్షేత్రం ఇదే. ఇక్కడనే కాలంజర కాలధర పర్వతం ఉన్నది. ఈ పర్వతంపై సతీదేవి యొక్క నాలుక నిట్ట నిలువుగా పడిందని, ఆ క్షణం నుంచి ఇంతవరకు ఈ ప్రదేశంలో అగ్నిజ్వాల అలా బయటకు వస్తూనే ఉన్నదని స్థానికులు చెబుతారు. జ్యోతి సర్వత్రా వ్యాపిస్తుంది. వ్యాపించే వస్తువును విష్ణువు అంటారు. కనుక ఈ ప్రాంతపు జ్యోతినే వైష్ణవీదేవిగా గుర్తించవలసిందని మహర్షులు ఉవాచ. పురాణగాథలు. వైష్ణవీదేవి ప్రస్తావన పురాణాల్లో ఉంది. కురుక్షేత్ర సమరంలో విజయప్రాప్తి కోసం వైష్ణవీదేవిని ఆరాధించమని కృష్ణుడు అర్జునుడితో చెప్పాడు. జంబూ ద్వీపంలోని త్రికూట పర్వతాల్లో వెలసి ఉన్న ఈ దేవతామూర్తి గురించి పురాణాల్లో పేర్కొన్నారు. జంబూ అనే పదమే కాలక్రమాన జమ్ముగా పరివర్తనం చెందినట్లు ఇక్కడి త్రికూట గిరులే త్రికూటాచలమని విఘ్నులు అంటున్నారు. అతి పురాతనమైన కొండ గుహలను పరిశీలించిన భూగర్భ శాస్త్రజ్ఞులు వీటి వయస్సు కొన్ని మిలియన్ సంవత్సరాలై ఉంటాయని అంటున్నారు. ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లోని పాట్కోట్ ప్రాంతమున దివ్యాంశతో ఒక బాలిక జన్మించింది. ఆమె విష్ణు భక్తురాలు. నారాయణ ఉపాసనలోనే జీవితాన్ని గడపాలని, కన్యగానే మిగిలిపోవాలని ఆమె అభిష్టం. అయితే భైరవీనాథుడనే తాంత్రికుడు ఆమెను మోహించాడు. ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. కానీ దివ్యాంశ సంభూతురాలైన ఆమె తాంత్రికుని యత్నాలను వమ్ము చేసింది. చివరకు త్రికోట పర్వతాలలో తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతున్న ఆ కన్యకను తాంత్రికుడు వెంబడిస్తాడు. దారిలో ఆమెకు దాహం వేస్తుంది. బాణంతో నేలను ఛేదించి నీటి కుండము ఏర్పరించింది ఆమె. ఇదే బాణాగంగా సరోవరం. ఇక్కడ ఈమె అడుగుజాడల్ని శిలాముద్రల రూపంలో నేటికి మనము చూడవచ్చు. ఈ ప్రాంతాన్ని చరణపాదుకలు అంటారు. తరువాత ఆమె అదక్వారి అనే చోట అంతర్ధానమైంది. అది తెలియక భైరవీనాథుడు ఆమెనే అన్వేషిస్తూ ఆ ప్రాంతానికి చేరుకుంటాడు. తుచ్చమైన కామవంచతో తనను వెంటాడుతున్న తాంత్రికుని నుండి తప్పించుకోవడానికి ఆమె త్రిశూలంతో కొండను పగలగొట్టి బయటకు దారి ఏర్పరచుకుంటుంది. అక్కడకు కూడా భైరవీనాథుడు వచ్చేశాడు. వైష్ణవీ మాతగా ప్రస్తుతం పూజలు అందుకుంటున్న చోట ఆమె ప్రళయకాళీ రూపం ధరించి భైరవీనాథుని శిరస్సును ఖండించింది. శిరస్సు దిగిపట్టే చోట తాంత్రికుని దేహము
పెద్ద బండరాయిగా మారిపోయింది. అక్కడే ఆలయము వెలసింది. చివరి క్షణాల్లో పశ్చాత్తాపంతో పరితపించినందున అతడికి పుణ్యం లభించింది. కనుకనే త్రికూట పర్వతం పైన దేవీ దర్శనం అనంతరం భైరవీనాథుని కూడా దర్శిస్తారు. ఉత్తర భారతదేశంలో వైష్ణవీ మాతకు చాలామంది భక్తులున్నారు. జమ్మూకు సుమారు 70 కిలోమీటర్ల దూరాన ఉన్న ఈ గుహ ఆలయానికి నానాటికి యాత్రికులు పెరుగుతూనే ఉండడం విశేషం. మొదట్లో మనం చెప్పుకున్నట్టు ఈ వైష్ణవి మాతను తొలిసారిగా పాండవులు అర్చించి ఆలయం నిర్మించారని ఒక ఐతిహ్యం. ఇక్కడ పాండవుల చిహ్నాలుగా 5 రాతి కట్టడాలు ఉన్నాయి. త్రేతాయుగంలో దక్షిణాన రామేశ్వరం ప్రాంతంలో ఉన్న వైష్ణోదేవి ద్వాపర యుగంలో జమ్మూ సమీపంలోని ఓల్కండోలిలో వెలిసిందట. జ్వాలా వైష్ణవీ దేవి హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రం పరిధిలో పఠాన్కోట్కు 82 కిలోమీటర్లు కాంగ్డా జిల్లా దూరంలో ఉన్న అమ్మవారి పేరు జ్వాలాముఖి వైష్ణవీదేవి, విద్యేశ్వరీదేవి అని కూడా పేర్లున్నాయి. ఈ ఆలయం కాలంజర్ కాలధార పర్వతం పైన ఉంది. ఇక్కడ అమ్మవారు జ్వాలారూపిణిగా దర్శనమిస్తున్నది కనుక శ్లోక ప్రమాణం ప్రకారం ఇదియే అసలైన శక్తిపీఠం అంటున్నారు. ఇక్కడ కూడా అమ్మవారి గల ఆలయం గుహలోనే ఉండడం విశేషం. ఇక్కడ ప్రవేశ ద్వారానికి ఎదురుగా 3 అడుగుల ఎత్తున గల గూట్లో 6 అంగుళాల పొడవున అగ్నిజ్వాల ఉంది. ఈ జ్వాలాదేవి శక్తిపీఠం అగ్నిజ్వాలతో ఉంటుంది. ఈ పీఠానికి ఎదురుగా 3 అడుగుల చదరంలో ఒక హోమకుండం నిరంతరం అగ్నితో ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. జ్వాలా వైష్ణవి మాతకు సమర్పించే నివేదనలోనే ఈ హోమకుండంలోనే హోమ రూపంలో సమర్పిస్తారు. ఈ గర్భాలయానికి 2 అడుగుల చదరం ఆకృతిలో ఒక ప్రవేశ ద్వారం ఉన్నది. దీనిలోంచి తల మాత్రం దూచి చూడటానికి వీలవుతుంది. ఈ జ్వాలా వైష్ణవి మల్లె పువ్వంత తెల్లగా క్రింది భాగాన ఎర్రగా పై భాగాన ఉండి రాధేశ్యామ్ అని మనం ఎంత బిగ్గరగా అరిస్తే అంత పెద్దదిగా జ్వాల ఎగురుతుంది. ఇక ఏ ఇతర ధ్వనులతోనూ మనం జ్వాలని పెద్దదిగా చేయలేం. భక్తికి భగవంతుడు వశమవుతాడు అనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏం కావాలి? ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం జ్వాలా వైష్ణవీదేవి నమో నమః. రాధే శ్యాం రాధే శ్యాం రాధే శ్యాం. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో 16వ శక్తిపీఠమైన సర్వమంగళాదేవి ఆలయము బీహార్ రాష్ట్రంలో ఉన్నది. ఆ ఆలయానికి సంబంధించిన విశేషాలను మరి ఒక సంచికలో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.